అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు గోంగూర మేక మాంసం కూర ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ఎంతో ఇష్టమైన సౌత్ ఇండియన్ స్పెషల్ రెసిపీ ఇది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావాల్సిన పదార్థాలు: మేక మాంసం 1/2 కేజీ, గోంగూర 3 కట్టలు మీడియం సైజువి తీసుకోవాలి, ఉల్లిపాయ 1 చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 1 రెమ్మ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, యాలక్కాయలు 2, దాల్చిన చెక్క 1 అంగుళం ముక్క. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి వేడి చేయాలి. అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాస్త వేడైన తర్వాత దాల్చిన చెక్క, యాలక్కాయలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయించాలి. ఇది బాగా వేగిన తర్వాత అందులో కరివేపాకు వేయాలి. కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, అవి కాస్త వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేపుకోవాలి. బాగా కలుపుకుంటూ మీడియం నుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి. మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు మరొక బాండి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అందులో కొద్దిగా నూనె పోయాలి. నూనె కొంచెం వేడైన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఈ నూనెలో వేసుకొని వేయించుకోవాలి. అంటే మగ్గించినట్టుగా చేసుకోవాలన్నమాట. సాధారణంగా ఈ మటన్ గోంగూరకి ఎర్ర కాడలో ఉన్న గోంగూర తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నాకు అందుబాటులో లేక ఈ మామూలు గోంగూరతో వండుతున్నాను. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ ఆకులు బాగా మగ్గిపోవాలి. ఈ లోపుగా పక్కన ఉల్లిపాయలు వేగినాయి లేదో ఒకసారి కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మేక మాంసం ముక్కల్ని ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసుకొని మగ్గించుకోవాలి. అందులో కొద్దిగా పసుపు వేసి మగ్గించుకోవాలి. ఒకసారి బాగా కలిపి అప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి. మటన్ ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి ఈ కూరని కుక్కర్లో వండుకుంటే త్వరగా అయిపోతుంది. లేకుండా కడాయిలో వండినట్టయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. గోంగూర బాగా మగ్గే వరకు మగ్గించాలి. పక్కనున్న బాండిలో మేక మాంసం ముక్కలు బాగా మగ్గినట్టున్నాయి. అందులో కొద్దిగా కారం వేసుకోవాలి. మీ రుచిని బట్టి కారం వేసుకోవచ్చు. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయాలి. వీటిని ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి. ఇప్పుడు అందులో గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత బాగా మగ్గిన గోంగూరని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ గోంగూర మిశ్రమాన్ని పప్పు గుత్తుతో కానీ లేదా మిక్సీలో కానీ ఒకసారి బాగా రుబ్బుకోవాలి. ఈ లోపుగా కూర బాగా ఉడికిపోతుంది. దాదాపు 20 నిమిషాల నుండి అరగంట వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే మాంసం ఉడకడానికి టైం పడుతుంది. ఆఖరుగా గరం మసాలా పొడి చల్లుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా మేక మాంసం కూరని తయారు చేసి పెట్టుకోవాలి.
చక్కగా గ్రేవీ తయారైంది. ముక్క ఉడికిందో లేదో చూసి అవసరమైతే మరి కాసేపు ఉడికించుకోవచ్చు. ఇప్పుడు మనం పక్కన మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూర ముద్దని ఈ కూరలో కలుపుకోవాలి. కూర మొత్తం పట్టేలాగా ఈ గోంగూర మిశ్రమాన్ని బాగా కలపాలి. పులుపుదనాన్ని బట్టి గోంగూర ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపి ఒక బాండిలో తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన యమ్మీ మటన్ గోంగూర రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. రుచికరమైన ఈ కూర మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. అలాగే అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ధన్యవాదములు.